గోల్డ్. దీని కొనుగోలు తగ్గించడానికి ప్రభుత్వాలు ట్యాక్స్‌ని గూడా పెంచాయి. కానీ ప్రపంచంలో ఒక ప్రదేశం ఉంది. నేను మీకు ఆ ప్రదేశం గురించి చెబుతా. అక్కడికి ఎవరైనా వెళ్ళి అక్కడ ఉన్న అపారమైన బంగారాన్నయితే వాళ్ళ సొంతం చేసుకోవచ్చు. కానీ అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది తిరిగి రాలేదు. ఆ ప్లేస్ మరేదో కాదు, అది అమెరికాలో ఉన్న సూపర్‌స్టిషన్స్ మౌంటైన్. 1840స్ టైమ్ పీరియడ్‌లో మిగెల్ పెరల్టా అనే ఒక వ్యక్తి ఈ పర్వతాల్లో బంగారు ఉన్నట్టు కనుక్కున్నాడు. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. తర్వాత తమ కుటుంబ సభ్యస్తులతో కలిసి రహస్యంగా అక్కడి నుంచి బంగారాన్ని సేకరించడం అయితే ప్రారంభించాడు. కొన్ని సంవత్సరంలోనే పెరల్టా కుటుంబం చాలా ధనవంతుడయ్యాడు. ఆ సమయంలోనే పెరల్టా కుటుంబం సంవత్సరానికి దాదాపు 35,000 అమెరికన్ డాలర్స్‌ని చేశారని చెబుతాడు. ఆ కాలంలో అది ఒక పెద్ద మొత్తం. ప్రస్తుతం దాని విలువ చూస్తే దాదాపు $1.3 మిలియన్ కైతే సమానం. పెరల్టా కుటుంబం దగ్గర డబ్బు పెరిగినట్టు ఆశ కూడా పెరిగింది. ఎప్పుడైనా ఒకరోజు ప్రభుత్వానికి బంగారు గురించి తెలిసిపోతుందని భయపడి అధికృతంగా ఎన్నో వందల ఎకరాలని మైనింగ్ పర్మిషన్ కింద గవర్నమెంట్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. దానికోసం దాదాపు 20,000 అమెరికన్ డాలర్స్‌నైతే ఖర్చు చేశారు. కానీ ఎంతకాలం ఒక రహస్యాన్ని ప్రపంచం నుంచి దాచగలరు? ఆ ప్రదేశంలో ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తున్న అపాచి గిరిజనులకైతే ఈ విషయం తెలిసిపోయింది. ఇక్కడ నుంచి కథలో అసలైన ట్విస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పర్వతాలని అపాచి గిరిజనులు తమ దైవంగా అయితే భావిస్తారు. అక్కడ బంగారు ఉందని వాళ్ళకు ఎప్పుడో తెలుసు. కానీ అది తమ దైవానికి చెందిందని ఆ బంగారాన్ని ఎప్పుడూ తాకలేదు. అలాంటి పవిత్ర ప్రదేశం నుంచి ఎవరో బంగారు దొంగిలిస్తే వాళ్ళు నిశ్శబ్దంగా ఎలా ఉంటారు? 1848లో ఎప్పటిలాగే పెరల్టా కుటుంబం బంగారాన్ని తీసుకుని అడవి గుండా వెళ్తుంటే అప్పుడే అపాచీ యోధులు పెరల్టా కుటుంబంపై దాడి చేశారు. చాలామందిని అక్కడే చంపేశారు. అక్కడ ఉన్న బంగారాన్ని తిరిగి తీసుకువెళ్ళి ఆ పర్వతాల్లోనే దాచేశారు. మరి కొంతకాలం వరకు ఆ గోల్డ్ మైన్స్ గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అదే సమయంలోనే జర్మనీ నుంచి జేకబ్ వాల్ట్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. పెరల్టా కుటుంబంపై అపాచీ యోధులు దాడి చేసినప్పుడు కొంతమందిని తను రక్షించాడు. ఆ కృతజ్ఞతతో పెరల్టా కుటుంబ సదస్సులైతే జేకబ్ వాల్ట్కి ఈ గోల్డ్ మైన్స్ గురించి చెబుతారు. అక్కడ నుంచి జేకబ్ వాల్ట్ చాలా రహస్యంగా జీవించడం అయితే ప్రారంభిస్తాడు. కొంతకాలంలోనే జేకబ్ వాల్ట్ కూడా ధనవంతుడయ్యాడు. ఎన్నో ఎకరాలను కొనుగోలు చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే అతనిపై ఎవరికీ అనుమానం రాలేదు. ఎందుకంటే బంగారం తవ్వడం నుంచి దాన్ని తరలించే వరకు అన్నీ ఒంటరిగానే చేసేవాడు. కానీ ఒకరోజు అపాచి గిరిజనులు అతనిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనతో జేకబ్ వాల్ట్ మళ్ళీ ఆ పర్వతాల జోలికైతే వెళ్ళలేదు. అప్పటికే అతని దగ్గర దాదాపు 2.5 lakhs డాలర్స్ విలువైన బంగారాన్ని అయితే సంపాదించాడు. కానీ ఆ సంపదను తను ఆస్వాదించలేదు. ఎందుకంటే తను న్యూమోనియా వ్యాధితో చనిపోయాడు. ఆ గోల్డ్ మైన్ రహస్యాన్ని తనకు చికిత్స చేసిన నర్స్కి అయితే చెప్పాడు. ఆ నర్స్ కూడా జేకబ్ వాల్ట్ ఇచ్చిన మ్యాప్ను ఎక్కడో పోగొట్టుకుంది. దాంతో ఈ సూపర్స్టిషన్స్ మౌంటైన్స్లో ఉన్న బంగారం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. దీని తర్వాత చాలామంది ఈ మైన్స్ కోసం అయితే వెదికారు. 1931లో అడాల్ఫ్ రూత్ అనే ఒక వ్యక్తి ఈ బంగారాన్ని వెతకడానికి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత అతని శవం అయితే దొరికింది. తలకు 2 బుల్లెట్లు అయితే తగిలిన స్థితిలో అది దొరికింది. 1947లో జేమ్స్ క్రావరీ అనే ఒక వ్యక్తి హెలికాప్టర్లో సూపర్స్టిషన్స్ మౌంటైన్స్కి అయితే వెళ్ళాడు. అతను కూడా తిరిగి రాలేదు. 2009లో జెస్సీ కెఫ్రే అనే ఒక వ్యక్తి ఈ గోల్డ్ కోసం వెళ్ళి మిస్ అయ్యాడు. 2021లో అతని అవశేషాలు అయితే కొనుక్కున్నారు. ఇలా చెబుతూ పోతే కనిపించకపోయిన వాళ్ళ జాబితా పెరుగుతూ పోతుంది. అందుకే చాలామంది ఈ పర్వతాల్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఇప్పటికీ చాలామంది అక్కడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ సూపర్స్టిషన్స్ మౌంటైన్స్లో సూపర్ న్యాచురల్ పవర్ ఉందని అక్కడ వెళ్ళడానికి ప్రజలైతే భయపడుతూ ఉంటారు. ఈ కథ నాకు ఒక సినిమానైతే గుర్తు చేసింది. ఆ సినిమా మరేదో కాదు, అది తుంబాడ్ మూవీ.
ఈ సినిమా స్టార్టింగ్లో ఒక కోట్ వేస్తారు. ప్రపంచంలో ప్రతి మనిషి అవసరానికి సరిపడా ఉంది అని, కానీ తన అత్యాశకు సరిపడా కాదు అని. ఈ తుంబాడ్ మూవీ అలాగే సూపర్ స్టిషన్స్ మౌంటైన్ కథలని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మనిషి ఆశలు హద్దు మీరినప్పుడు అది అతని నాశనానికైతే కారణమవుతుంది. బంగారం కోసం ఈ పర్వతాల్లోకి వెళ్ళిన చాలామంది చివరికి తమ ప్రాణాలనే కోల్పోయారు. అయితే నిజమైన శాపం ఈ పర్వతాల్లో ఉందా, లేక మనిషి ఆశలో ఉందా? లైఫ్లో డబ్బు, గోల్డ్, ఆస్తి సంపాదించడం తప్పు కాదు, కానీ వాటి కోసం మనశ్శాంతి, కుటుంబం, ఆరోగ్యం, మానవత్వాన్ని కోల్పోవడం నిజమైన నష్టం. ఎందుకంటే చివరికి మనిషి తీసుకువెళ్ళడం సంపద కాదు, తన చేసిన మంచితనం మాత్రమే. సో మీలో చాలామంది మీలో ఉన్న అత్యాశకైతే మీరు బానిసలు కాకండి. సాటిస్ఫాక్షన్తో మీ లైఫ్ని అయితే లీడ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇష్టం ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్